ఇక్కడ సర్కిల్ లా కనిపిస్తుంది కదా, దీనిని లేయర్ లాగా యూజ్ చేస్తాము. ఈ విధంగా 10 సర్కిల్స్ని తీసుకోవాలి. 10 లేయర్స్ అవుతాయి. ఫ్రంట్ సైడ్ 5 లేయర్స్, బ్యాక్ సైడ్ 5 లేయర్స్. ఈ విధంగా సర్కిల్ కట్ చేయడానికి క్లాత్ పొడవు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం తీసుకున్న సర్కిల్ని ఈ విధంగా పైన సైడ్ ఫోల్డ్ చేసుకుంటే స్టెప్స్గా లేయర్స్ వస్తాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన చిన్న లేయర్ వస్తుంది, కింద పెద్ద లేయర్ వస్తుంది. పైన చిన్న లేయర్ పొడవుని కింద పెద్ద లేయర్ పొడవుని యాడ్ చేసుకుంటే టోటల్ పొడవు వస్తుంది. మీకు క్లియర్గా అర్థం కావాలంటే డ్రెస్ టోటల్ పొడవు ఉంది కదా, ఆ టోటల్ పొడవు 54 ఇంచెస్లో పైన బాడీ పార్ట్ 14 ఇంచెస్ తీసేస్తే కింద స్కర్ట్ పార్ట్ 40 ఇంచెస్ వస్తుంది. అప్పుడు కింది లేయరు 40 ఇంచెస్ వస్తుంది. పైన లేయరు మీరు ఎంత కావాల్సి ఎంత పొడవు కావాల్సి అంత తీసుకోవచ్చు. నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. మీరు 15 ఇంచెస్ కంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేకపోతే 15 ఇంచెస్ కంటే తక్కువ తీసుకోవచ్చు. అది మన చాయిస్. ఈ 15 ఇంచెస్ని నేను 40 ఇంచెస్కి యాడ్ చేసుకుంటున్నాను. 40 ఇంచెస్కి యాడ్ చేస్తే 55 ఇంచెస్ వస్తుంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసుకుంటున్నాను. టోటల్ 56 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్లాత్ని 56 ఇంచెస్ పొడవుతో 56 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న లేయర్తో 10 లేయర్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి.